ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి కూడా ప్రభు పేరిట వందనాలు, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. దేవుడు చూపిస్తున్న ప్రేమను బట్టి, దయను బట్టి, ఆయనకు వాత్సల్యమును బట్టి అని ఎంతగానో రుణస్థులము. కనుక మరొకసారి మీ మధ్యకు రావడానికి దేవుడు కృప చూపారు. కనుక మరి వీడియోలు చూస్తూ, సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఆదరిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి దేవుని స్తుతిస్తున్నారు. మరి మీ కుటుంబాలలో దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు, మేలులు ఆయన మిమ్మలను సమృద్ధిగా, సంతృప్తిగా మరి నింపాలని, మీ కుటుంబాలలో శాంతి సమాధానాలతో ఆయన కృప ఎల్లవేళలా మీకు తోడుగా ఉండి ఆయన దీవెన ఆశీర్వాదాలకు పాత్రులుగా మరి చేయాలని, ఆయన కృపలో మీరు వర్ధిల్లాలని ఎంతగానో మరి నేను ప్రార్థన చేస్తూ ఉన్నా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక విషయాన్ని మనం మాట్లాడుకుందాం. మరి దినాలలో మరి చాలా మంది మరి వస్తున్న పరిస్థితులను బట్టి ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నారు, ఎంతగానో మరి భయపడుతూ ఉన్నారు, సందేహిస్తూ ఉన్నారు, సంశయాలలో మునిగి దాని విషయంలో ఎంతగానో వేదన చెందుతూ ఉన్నారు. కనుక చాలామంది కూడా అలాంటి పరిస్థితులను కలిగిన, భయమును, ఆందోళనను కలిగిన వ్యక్తులుగా కనబడుతూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ కూడా గ్రహించవలసినది, తెలుసుకోవలసినది, దేవుడు మరి తగిన సమయంలో మరి వచ్చిన పరిస్థితులైనా సరే, ఏవైనా సరే ఆయనకు తెలియకుండా ఏవి రావు. ఆయన రాకడ అతి సమీపంగా ఉందని మనం అనుకుంటున్నాం, కానీ మరి అంతము వెంటనే రాదు. కానీ ఇది వేదనలకు ప్రారంభము మాత్రమేనని ప్రభువే చెప్పారు. కనుక వేదనలు, బాధలు, మరి కొన్ని పరిస్థితులు మనకి పరిస్థితులు గుండగా మనం వెళ్ళాలి. కానీ కొంతమంది జడిసిపోయి భయాందోళనలో ఉంటూ ఉన్నారు. నిజంగా పౌలు భక్తుడు ఎంతో ధైర్యముగా మరి మాట్లాడతాడు. నేను రోమియున్నైన నా మీద మీరు ఎందుకు చేయి వేశారని చెప్పి చాలా ధైర్యముగా మాట్లాడతారు. కానీ ఈ దినాలలో అలాంటి ధైర్య సాహసాలను కలిగిన వారు చాలా అరుదుగా, తక్కువగా ఉంటూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి దేవుడు మనుషుల పట్ల తనకున్న ఉద్దేశము మరి ఏమై ఉన్నదో కొంతమంది ఎరిగిన వారు ఉన్నారు, తెలుసుకున్న వారు ఉన్నారు, ఇంకా దేవుని సన్నిధికి వెళుతూ కూడా తెలియని వారు అనేక మంది ఉన్నారు. కనుక ఆ విషయాలను కూడా మనము పరిగణలోకి తీసుకుంటే దేవుడు మీ విషయంలో ఎలాంటి ఉద్దేశాలను, ఎందుకంటే మనం ఈ పరిస్థితులలో మనము చక్కగా ఉండగలమని, ఇమడగలమని, ఏ పరిస్థితులు గుండా మనం వెళితే అది మనకు క్షేమమో, లాభమో, మన ఆత్మీయ జీవితానికి ఏదైతే మనకి అది తోడ్పడుతుందో మరి ఆ పరిస్థితులు గుండగా వెళ్ళటానికి దేవుడే సహాయం చేస్తూ ఉన్నారు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గ్రహించాలని, తెలుసుకోవాలని, అవగాహన కలిగి ఉండాలని, అటు ఆలోచన కలిగి ఉండాలని, దేవుని యొక్క ఉద్దేశాలను మనం తెలుసుకుంటే దానివలన మనకి ఎంతో ప్రయోజనమని, క్షేమమని, క్షేమకరమైన స్థితిగతులు ఉన్నాయని. ఎందుకంటే అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చును అని ప్రభు ముందుగానే చెప్పారు. ఆ దినాలలో మనుషులు స్వార్థప్రియులు, బింకములాడువారు, ధనాపేక్షులు, తల్లిదండ్రులకు అవిధేయులు, అనురాగరహితులు, సజ్జన ద్వేషులు అని చెప్పి అనేక విషయాలని చాలా లిస్టే ఉంది అక్కడ మనం చూస్తే. కనుక ఈ విషయాలని చాలామంది వాక్యం వింటూ ఉన్నారు, కానీ మరిచిపోతూ ఉన్నారు. కానీ దేవుని వాక్యం అనేది మరిచిపోకూడదు. చూడండి, ఒక వ్యక్తి మనం ఏదన్నా అంటే అది ఎంతకాలమైనా సరే మనం మనసులో పెట్టుకుంటాం, హృదయంలో పెట్టుకుంటాం, ఒక మూలన వారు చేసిన కీడును దాచుకుంటాం. కానీ దేవుని వాక్యమును కూడా మనము ఆ విధముగానే గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ వాటిని మనం గుర్తుపెట్టుకుంటాము, కానీ దేవుని వాక్యము మరి చాలామంది అలాగే చెప్తూ ఉంటారులే, ప్రతి ఒక్కరు చెప్పే వాక్యమే కదా అని చెప్పి దానిని తోలనాడుతూ ఉంటారు. చూడండి, దాన్ని అంత ఇదిగా తీసుకుంటానికి ఇష్టపడరు. మరి ఎవరైతే అలా ఉంటూ ఉన్నారో
అది చాలా వాక్యానికి విరుద్ధమైన మనసు. వాక్యానికి చాలా విరుద్ధమైన మనసు. ఎందుకంటే ఎల్లప్పుడూ దేవునికి భయపడుడి. వాక్యానికి, దేవుడు అనగా వాక్యమే. మరి వాక్యానికి భయపడకపోతే, వాక్యానికి లోపడకపోతే దేవునికి లోపడనట్టే కదా. వాక్యానికి భయపడకపోతే దేవునికి భయపడనట్టే కదా. చాలామంది యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఆదియందు వాక్యము, వాక్యం దేవుని యందు, దేవుడే వాక్యమై ఉండెను. ఆదియందు ఆయన దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలముగా సమస్తము కలిగెను, కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను. ఆ వెలుగు చీకటిలో సంచరించుచున్నది కానీ చీకటి దానిని గ్రహింపకుండెను అని రాయబడింది. కలిగినదేది ఆయన లేకుండా కలుగలేదు. కానీ సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కూడా ఒక మాట ఉంది. ఏమనంటే, పరలోక రాజ్యము సృజించాడు దేవుడు, కానీ మనుషులను చూచి దేవుడు ఆనందిస్తూ ఉన్నాడు. పరలోక రాజ్యం అనేది తన బిడల కొరకు, తన రక్తంలో కడగబడిన వారి కొరకు, తన రక్తంలో కడగబడి రక్షణ పొంది, మారు మనస్సు పొంది, బాప్టిజం పొందిన వారికి. చాలామంది బాప్టిజం పొందేసి నేను రక్షణ వచ్చేసింది అంటారు. అది వాక్యానుసారమైనది కాదు. మారు మనస్సు పొందాలి. ఏంటంటే, చిన్నతనం నుండి కూడా మనం ఒక దొంగతనంలో దొరికాడంటే అంతకుముందు ఎన్ని చేశాడో, ఎన్నిటిలో ఉన్నాడో, ఎన్నిటిలో అతడు దొంగతనాల్లో పాలిభాగస్తుడుగా ఉన్నాడు. తీగలాగితే దొంకంతా కదిలిందని మనం చేసినవి అన్నీ కూడా, అది తప్పైనా పొరపాటైనా ఏదైనా సరే, ప్రతి విధమైన దుష్టత్వము పాపమేనన్నాడు. కనుక దుష్టత్వము నుండి బయటికి రాకోకుండా దుష్టత్వము నుండి విడిపించటానికి ఆయన వచ్చారు. కానీ దుష్టత్వము నుండి బయటికి రాకోకుండా దుష్టత్వముగానే ఉంచుకుని నేను రక్షించబడ్డాను అనని హౌ కెన్ యూ టెల్? ఎలా చెప్పగలవు దాన్ని? ఎందుకంటే యాకోబుతో మాట్లాడిన దేవుడు, యాకోబును దర్శించిన దేవుడు, యోసేపు దర్శనమిచ్చిన దేవుడు, అబ్రహాముతో మాట్లాడిన దేవుడు, హాగరును చూచిన దేవుడు, దానియేలుకి జ్ఞాన వివేకములను ఇచ్చిన దేవుడు, జ్ఞానాత్మతో నింపిన దేవుడు, మర్మాలను బయలుపరచగలిగిన అట్టి కృపనిచ్చిన దేవుడు. ఆనాడు కూడా ఆయన మారడు, ఎన్నడూ మారడు. ఆయన ఎప్పుడు ఒకేలాగా ఉన్నాడు. మనం మట్టుకి గంటకు ఒక రకంగా, అరగంటకు ఒక రకంగా, 10 నిమిషాలకు ఒక రకంగా మనం మారిపోతాం. ఓసరవెల్లిలాగా. చూడండి, ఓసరవెల్లికి చెల్లుద్ది. ఎందుకంటే తన పేరే ఓసరవెల్లి కనుక దానికి చెల్లుద్ది, కానీ మనకు చెల్లదు. చివరికి నేను భక్తి చేశానని చూడండి, చల్లని చిల్లు కాణీలాగా. ఇప్పుడు 10 పైసలు, 5 పైసలు, పావలాలు చెల్లట్ల, రూపాయి మాత్రమే చెల్లుతుంది. కనుక చల్లని కాణీలాగా, చల్లని రూపాయిలాగా, చల్లని నాణ్యములాగా నువ్వు మిగిలిపోకూడదు. చాలామంది ఆ విషయాలని మరి ఎంతమంది గ్రహిస్తున్నారో. వాక్యాన్ని చదవండి, పదే చదవండి, 10 సార్లు చదవండి. అనేక పర్యాయాలు వాక్యాన్ని చదివినప్పుడు ఆ వాక్యములో ఉన్న సారం అనేది, ఆ భావం అనేది, ఆ మర్మం అనేది ఒకసారి చదివినప్పుడు నీకు అర్థం కాదు, రెండోసారి చదివినప్పుడు కూడా అర్థం కాదు. కానీ కొన్ని పర్యాయాలు దాన్ని చదువుతూ, ప్రార్థన చేస్తూ, ధ్యానం చేస్తే అప్పుడు దేవుడు నీకు అవగాహన చేస్తాడు. ఎంతమంది గ్రహించారు ఈ విషయాన్ని? ఎంతమంది గ్రహిస్తూ ఉన్నారు ఈ వాక్య భావాలు? అందుకనే మర్మములు మీకు బయలుపరచటం అనేది, దేవుడు మర్మాలను బయలుపరుస్తూ ఉన్నాడు. మర్మం, దేవుని వాక్యం అనగా మర్మం. మరణం వరకు కూడా నువ్వు ఎక్కడికి పోతావు, నువ్వేమైపోతావు, నువ్వు ఎప్పుడు ఇదైపోతావు అనేది తెలియదు. కానీ 5 నిమిషాలు 10 నిమిషాలు ఉన్నా, ఇంకా 10 నిమిషాలు 5 నిమిషాలు నీకు సమయం ఉండగా
అప్పుడు నీకు అర్థమైపోద్ది నేను చనిపోబోతున్నాను, ఈ లోకంలో విడవబోతున్నానని చెప్పి చివరి మాటలు. అది నీ భార్యతోనో నీ పిల్లలతోనో ఎవరితోనైనా సరే, ఎవరితో షేర్ చేసుకోవాలని అనుకుంటావో వాళ్ళతో షేర్ చేసుకుంటానికి ఆశపడతావు. అప్పుడు నువ్వు నా వారికి అంతా చెప్పుకున్నానని చెప్పి సంతోషిస్తావు. అందుకని యాకోబు కూడా ఆదికాండం 50వ అధ్యాయంలో చెప్పాడు, ఎవరిని దీవెన చొప్పున వారిని యాకోబు దీవించాడు. చివరి మాటలు, చివరి పలుకులు, తను చనిపోతున్న ముందు పలికిన పలుకులను మనం చూడవచ్చు. దావీదు కూడా పలికాడు, లోకులందరూ కూడా పోవలసిన మార్గమును పోవచ్చున్నాను. లోకులందరూ పోవలసిన మార్గమునే వెళతాం మనం కూడా. మనం వేరే మార్గం అనేది కాదు, కానీ ఆ మార్గం ఏది? అందుకని యేసు ప్రభు చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని. అది తెలుసుకోకుండా చనిపోతేనే ప్రాబ్లం. అది తెలుసుకుని చనిపోతే ప్రాబ్లం లేదు. అది చాలామంది తెలుసుకోకుండా చనిపోతూ ఉన్నారు. తెలుసుకోకుండా చనిపోతే దానివల్ల నీకు నో యూజ్. అంటే నువ్వు పుట్టావు, తల్లి గర్భంలో పెరిగావు, అన్నీ చేసావు, కానీ ఇప్పుడు కొన్ని పేపర్స్ ఉన్నాయి, వాటిని న్యూస్ పేపర్లో చదవటానికి వాడతారు, తర్వాత వాటిని దేనికి పడితే దానికి వాడతారు. అలాగే నీవు కూడా ఒక పేపర్. ఆ పేపర్ అని అనేక రకాలుగా వాడతారు, కానీ నువ్వు దేవుని వాడుకునే విధంగా ఉంటే దేవుడు నిన్ను వాడుకుంటాడు, లేకపోతే అపవాది సాతాను వాడుకుంటాడు. కానీ నేను ఎవరు వాడుకుంటున్నారు అనేది నీకు అర్థమవుతుంది, కానీ కొంతమంది గ్రహిస్తారు, కొంతమంది గ్రహించరు. అందుకనే మేలు చేయువాడు దేవుని సంబంధి, కీడు చేయువాడు దేవుని చూచినవాడు కాదు, దేవుని ఎరిగినవాడు కాదు అని చెబుతున్నాడు. ద్వేషం ఉంచుకొని, పగ ఉంచుకొని, కక్ష ఉంచుకొని, ఈర్ష ఉంచుకొని, అసూయ ఉంచుకొని బ్రతికేవాడు, జీవించేవాడు, పాపములో ఉండి బ్రతుకుచున్నవాడు ఏదైనా ఎవరైనా తీసేయచ్చు, కానీ నీలో ఉన్న పాప స్వభావాన్ని ఎవరు తీయలేరు. ఈ దినాలలో ఎంతో వ్యతిరేకతని మనం చూస్తున్నాం. అందుకని అన్యజనుల మధ్యన నా నామము మీ వల్లనే దూషించబడుతున్నదని ప్రభువు చెప్పారు. అది ఎంతమంది గ్రహించారు? అయ్యో, నా ప్రవర్తన బాగోలేదు, నా మాటలు బాగోలేదు, నా విధానం బాగోలేదు, అందుకనే అన్యజనులు దేవుని తెలుసుకోవాలంటే తెలుసుకోలేకపోతున్నారని ఎంతమంది గ్రహించిన వారుగా ఉన్నారు? ఆలోచించారు ఎప్పుడైనా? గ్రహించారు ఎప్పుడైనా? అర్థం చేసుకున్నారు ఎప్పుడైనా? చాలామంది వాక్యం వింటారు, ఏదో మ్యాండేటరీ లాగా, ఏదో రావాలి, ఆదివారం రావాలి కాబట్టి, వాక్యం వినాలి కాబట్టి, దేవుని సన్నిధికి వెళ్ళాలి కాబట్టి, వెళ్ళకపోతే బాగోదు కాబట్టి, వెళ్ళకపోతే ఆ వారం అంతా కూడా ఏదో ఒకటి నాకు కీడు జరుగుద్దనో, అపాయం జరుగుద్దనో, నష్టం కలుగుద్దనో ఏదో ఒక రకంగా మ్యాండేటరీగా వస్తారు. అలాగా కొర్నేలి యొక్క ప్రార్థన, తను చేసిన ధర్మకార్యాలు ఎంత జ్ఞాపకార్థముగా ఆయన సన్నిధికి చేరినవని ఎంత చక్కగా చూడండి ప్రభువు దూత మాట్లాడాడు. చూడండి ఎంత సంతోషించాడు కొర్నేలి. నిజంగా నీ జీవితంలో కూడా దేవుడు అలాంటి నువ్వు చేసే ధర్మకార్యాలైనా, నీ ప్రార్థనలైనా దేవుడు వింటే నేను సంతోషిస్తా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా గ్రహించండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకోనండి. నాకు తెలిసిన విషయాలని నేను చెప్తున్నాను, కానీ దేవుడు నాకన్నా ఎక్కువ దైవ జ్ఞానం ఇచ్చుంటాడు. కనుక జ్ఞానుల సహవాసం, జ్ఞానులతో జ్ఞానుల మాటలు. కనుక సొలొమోను మహారాజు చూడండి జ్ఞానం కలిగిన వాడు. మరి ఎందుకనో నా తల్లిదండ్రులు కూడా అదే పేరు పెట్టారు నాకు, సొలొమోను రాజు. కనుక అంత జ్ఞానం ఏమీ నాకు లేదు, కానీ దేవుడు ఇచ్చిన జ్ఞానం. కనుక గ్రహించండి, తెలుసుకోనండి, అర్థం చేసుకోనండి. మీరు చేసే ప్రార్థన విజ్ఞాపనలు
మరి దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాలని, దేవుని విషయంలో మీరు చేస్తున్న మీ సంఘాలలో కానీ, మీ సంస్థల్లో కానీ, మీ సేవకుని పట్ల కానీ, మీ సంఘములో యాక్టివ్గా ఉండండి, చక్కగా ఉండండి. మరి నా ఆత్మ లేనివాడు నావాడు కాదన్నాడు. మరి నా గొర్రెలు నా స్వరం వినును అని చెప్పారు ఆయన. ఎందుకంటే నీ ముఖము కనబడనేమో, నీ స్వరము వినబడనేమో, నీ అభివృద్ధి అందరికీ కనబడనేమో అని ప్రభువు చెప్పారు. కనుక మన అభివృద్ధి చెందాలని ఆయన కోరుకుంటున్నాడు. మన జీవితంలో అభివృద్ధి రావాలని, అభివృద్ధి కలగాలని, అభివృద్ధి పదవులో మనం వెళ్ళాలని, మనమైనా, మన బిడ్డలైనా, మన పరిస్థితులైనా, మన స్థితి అంతా కూడా అభివృద్ధి పదములో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్ళాలి. నీ అభివృద్ధి అందరికీ కనబడనేమో, నీ ముఖము కనబడనేమో, నీ స్వరము వినబడనేమో. అందుకనే గ్రహించండి, గ్రహిస్తారని మా కొరకును, సంఘము కొరకును, పరిచర్య కొరకును, మా అవసరతల కొరకును ప్రార్థన చేయండి. మీ గురించి కూడా, యూట్యూబ్లో చూస్తున్న ప్రతి ఒక్క కుటుంబం గురించి కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. మీ అవసరతలు తీర్చబడాలని, మీ కుటుంబాలు అభివృద్ధి చెందాలని, మీ ప్రార్థనలు, మీరు చేస్తున్న ధర్మకార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరాలని నేను నమ్ముతున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా మరి దేవునిలో వృద్ధి చెందాలి. సంపూర్ణతలోనికి మనము సంశయములు మాని పరిపూర్ణతలోనికి, సంపూర్ణతలోనికి సాగిపోదుమని ప్రభువు చెప్పారు. మనం సంపూర్ణం అవ్వాలి. ఆయన సంపూర్ణుడు కనుక మనం సంపూర్ణంగా అవ్వాలి. సగం సగం తెలుసుకునే విధానం కాదు. కనుక ఎవరైతే తెలుసుకున్నారో ఇంకా తెలుసుకొనటానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే తెలుసో ఇంకా తెలుసుకోవాలనే ఆశ కలిగి ఉండండి. అందుకనే చెప్పటానికి కన్నా వినటం ఎక్కువగా ఉండాలి. నేను ఎవరిదైనా సరే వాక్యం వినటానికి వేగిరి పడేవాడిగా ఉంటాను. ఎందుకంటే మనం వింటే మంచిది. అనేక సంవత్సరాలు నేను ఎవరి ముందుకు రాలా, కానీ ఇప్పుడు యూట్యూబ్లో వాక్యాలని నాకు దేవుడిచ్చిన అనుభవాల్లో అనేక మంది స్వస్థపడిన వారు, బాగుపడిన వారు, ఆశ్చర్యాలు, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలు, చచ్చిపోయిన వారు కూడా బ్రతకటం, దేవుడు మా పట్ల ఎన్నో అద్భుతాలని చేశారు. ఆయనే చేశారు. నేను ప్రార్థనే చేశాను. ప్రార్థన ఆలకించేది కనుక ప్రార్థన ఆలకించారు. ఎందుకంటే విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని చెప్పారు. కనుక విశ్వాసంతో ప్రార్థన చేశారు, సంఘముతో ప్రార్థన చేశారు, విశ్వాసులతో కలిసి ప్రార్థన చేశారు, సేవకులతో కలిసి ప్రార్థన చేశారు, ఒంటరిగా ప్రార్థన చేశారు, వ్యక్తిగతంగా ప్రార్థన చేశారు, ఆశతో ప్రార్థన చేశారు, అత్యాశక్తితో ప్రార్థన చేశారు, శ్రద్ధ కలిగి ప్రార్థన చేసి, కనిపెట్టి ప్రార్థన చేసి, అనేక సందర్భాలలో అనేక విధాలుగా ప్రార్థన చేయుటను బట్టి దేవుడు ఆయన కూడా జీవించిన దినాలలో రాత్రంతా ప్రార్థన చేసి పగలంతా పరిచర్య చేసి, ఈ దినాల్లో ఎవరున్నారా అలాంటి పరిచర్య చేసేవాళ్ళు? ఎవరున్నారో అలాంటి పరిచర్య చేసేవాళ్ళు? కనుక ప్రభువు మనకు మాదిరి. ఆ మాదిరిని తీసుకుని అదే విధముగా మనము ముందుకు వెళ్ళినట్లయితే దేవుని యొక్క దీవెన ఆశీర్వాదాలు పొందాలి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు మీకు వందనాలు. ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో ఫలింపచేసి, నూరంతలుగా ఫలింపచేసి, ఆ కుటుంబాలను, వారి అవసరతలు, వారి అక్కరలు, అన్ని విషయాల్లో కూడా మీ దీవెన ఆశీర్వాదాలతో వారిని తృప్తిపరిచి, సమస్త జ్ఞాన వివేకములతో నింపి, భక్తి విశ్వాసములలో ముందుకు సాగే కృపాకనిత భాగ్యం దాయిచ్చి, మీ దీవెనతో ప్రతి ఒక్కరిని తృప్తిపరచమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.